మన దేశ గొప్పతనం గురించి. ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడనానే స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే తల్లి కనక గర్భమున. ఏ దేశమేగినా ఎందుకాలేడినా లేదురా ఎటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులికి ఎందు. సూర్యుని వెలుతురే సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందుకాలేడినా. అందాక గల ఈ అనంత భూమిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరాని తెలుగు బాల గీతములు పాడరాని వీరభావ భారతము. ఏ దేశమేగినా ఎందుకాలేడినా తమ తపస్సులు ఋషులు దారవోయంగా శౌర్యహారము రాజచంద్రులర్పింప భావసూత్రము కవి ప్రభువులల్లంగా రాగగుద్గము భక్తరత్నములు పెడుక ఏ దేశమేగినా ఎందుకాలేడినా. పృథివీ దివ్య ఔషధలు పెతికెరా మనకు కానలా కస్తూరి కాచెరా మనకు. అవమానమేలరా అనుమానమేలరా భారతీయుడనంచు భక్తితో పాడా. ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. అంటే దీని యొక్క భావాలు చూడండి. ఓ బాలుడా, నీవు ఏ దేశానికి వెళ్ళినా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎవ్వరేమన్నాను లెక్కించక నిన్ను కన్న జన్మభూమి భారతదేశాన్ని గూర్చి పొగడదుము. అయితే అదేవిధంగా మన ఏ దేశం వెళ్ళినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా కూడా మన యొక్క భారతదేశాన్ని గురించి ఇతర దేశాలకు కూడా చెప్పుకోవాలి. మనం వేరే దేశంలో ఉన్నాం కదా అని మన యొక్క దేశాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరాదు. నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యానికి ఫలంగానో లేక నీ అదృష్టం వలన స్వర్గం వంటి భరతఖండంలో పుట్టావు. అంటే ఈ భారతదేశంలో జన్మించేటందుకు మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఉంది కాబట్టి మనం ఇంత గొప్ప భారతదేశంలో జన్మించాం. ఎంతో ధర్మం ఉన్నటువంటి దేశం మన యొక్క భారతదేశం. నీవు ఏ మంచి పూలను ప్రేమించినావో కానీ భారతదేశం తన బంగారు గర్భంలో నిన్ను మోసి నీకు జన్మనిచ్చింది. అంటే నీవు పూర్వజన్మలో భగవంతునికి ఏ పూలను ఇచ్చి పూజించినావో కానీ భగవంతుడు అనేవాడు ఇప్పుడు మనల్ని మాత్రం ఈ యొక్క భారతదేశంలో జన్మింపజేశాడు. అందుకొరకు మన యొక్క భారతదేశానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి,
దేశం కొరకు మనం కూడా ఏదన్నా ఒకటి మంచి పని చేయాలి. భరత భూమి వంటి భూమి ఎక్కడా లేదు. అంటే ఈ లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ అన్ని దేశాలకు వెళ్ళా మన దేశం పవిత్రమైనటువంటిది భారతదేశం. ఇటువంటి భూమి ఎక్కడ కూడా మనకు దొరకదు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా మన యొక్క భారతదేశంలోనే జన్మించాలి. భారతీయుల వంటి పౌరులు లేరు. మన యొక్క భారతదేశంలో ఉండేటటువంటి పౌరులు, మంచి పౌరులు ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకరు. సూర్యుని వెలుతురు పడినంత దూరం, సముద్రంలోని ఓడలపై గల మన జెండాలు ఎగురుతున్నంత దూరం, అదేవిధంగా సూర్యుని వెలుతురు పడినంత దూరం, సముద్రాలపై ఓడలు ఎగురుతున్నంత కాలం కూడా మన యొక్క భారత కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. భూమిపై మన భరత భూమి వంటి చల్లని తల్లి లేదు. అంటే మన యొక్క భారతదేశం పైన అదేవిధంగా చాలా ఇంత మంచిగా భూమి ఎక్కడ కూడా లేదు. మన భరతమాతని గొప్ప. తెలుగు బాలగీతములను, భరతభూమి యొక్క వీరత్వమును తెలిపే గీతాలను గొంతెత్తి పాడరా. అంటే మన యొక్క భారతదేశం గురించి, అదేవిధంగా మన భారతదేశంలో జన్మించినటువంటి గొప్ప గొప్ప వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడూ పాడుతూ ఉండాలి. మన భారతదేశం కొరకు ఎంతోమంది త్యాగాలు చేసినారు, మన దేశ స్వాతంత్రం కొరకు. వాళ్ళను ఎప్పుడు వాళ్ళ గురించి పాడుతూనే ఉండాలి. ఎందరో ఋషులు తమ తపశక్తిని ఈ దేశంలో దారిపోశారు. ఎందరో ఋషులు వాళ్ళు తపస్సు చేసి మన యొక్క భారతదేశానికి మంచి చేశారు. వాల్మీకి, వ్యాసుడు రామాయణం, భారతాలను రాసినటువంటిది మన యొక్క భారతదేశం. మహావీరులైన రాజులెందరో తమ పరాక్రమము అనే హారాలను దేశానికి అర్పించారు. మహావీరులైనటువంటి రాజులు తమ యొక్క పరాక్రమాలను, తమ యొక్క ధైర్యాన్ని మన యొక్క భారతదేశానికి అంకితం చేసాను. వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసాను. వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. ఎంతోమంది కవులు తమ రచనలను, మహాభక్తులు తమ సంగీతం అనే పాలను దేశానికి ఇచ్చారు. ఎంతోమంది కవులు, గొప్ప గొప్ప కవులు కూడా మన యొక్క భారతదేశానికి ఎంతో గొప్ప చేశారు. తమ యొక్క రచనలు రాశారు, సంగీతాన్ని వాడినరు, పాటలు వాడినరు. అట్లా ఈ భరతభూమిలో లెక్కలేనన్ని దివ్యమైన ఔషధులు ఉన్నాయి. అదేవిధంగా రకరకాలైనటువంటి చెట్లు ఇక్కడ మన యొక్క భారతదేశంలో ఉన్నాయని ఇక్కడ గొప్పదనం గురించి తెలియజేస్తుంది.